హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందా? మార్కెట్‌లో డిమాండ్ లేదా? ఇలాంటి టాపిక్స్‌లో మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని కీ రీజన్స్ గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవ్వడానికి కొన్ని ప్రధానమైన కారణాల్లో ఒకటి, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రియల్ ఎస్టేట్‌కి ఫేవర్‌గా ఉండదు అనే ఒక భయం అయితే చాలా సీరియస్‌గా మార్కెట్‌లో ఉంది. రెండోది, గత కొన్నాళ్ళుగా లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ కిందట కూడా చాలామంది రిలయన్స్ అపార్ట్మెంట్స్‌లో ఎక్కువగా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. మరోవైపు ల్యాండ్స్‌లో సేల్ అయిన డబ్బులైతే రాలేదు, లేదా ల్యాండ్స్‌లో సేల్స్ అనేది ఆగిపోయాయి. సో ఈ విధంగా మనీ ఫ్లో అనేది ఆగిపోయింది. ఎప్పుడైతే మనీ ఫ్లో ఆగిపోతుందో కొత్త ఇన్వెస్ట్‌మెంట్ జరగవు. మరోవైపు గవర్నమెంట్ మీద అంత నమ్మకం అనేది పబ్లిక్‌లో కుదరడం లేదు. ఈ కారణం వల్ల కొంత స్లో డౌన్ అయితే జరిగింది. కానీ మనం ఒకటి గుర్తించాలి, గమనించాలి. ఒకప్పుడు అపార్ట్మెంట్స్‌లో బాగుందని చెప్పేసి జనాలు ఎగబడి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారని చెప్పి నేను ఇదివరకే చెప్పాను. అప్పుడు నువ్వేంటి మాకు చెప్పావని చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు మార్కెట్‌లో కొంత స్లో డౌన్ కనిపిస్తే మార్కెట్ గురించి నెగెటివ్ మాట్లాడతారు తప్ప వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళంతా లాస్ అయ్యారని చాలామంది చెక్ చేసుకోరు.